హలో గైస్, మేము ఎక్కడికి వెళ్తున్నామో అర్థమైంది కదా. అరుణాచలం. ఇయర్ బ్యాక్ మేము అనుకున్నాం ఎలాగైనా తిరువనమల వెళ్ళాలి. శివయ్య అనుగ్రహంతో ఇప్పుడు మేము వెళ్తున్నాం గైస్. వీఆర్ సో హ్యాపీ. టెంపుల్ అంటేనే మనకి గుర్తొచ్చేది పులిహోర కదా. మేము కూడా పులిహోర రెడీ చేస్తున్నాం. ఈ పులిహోర మనకి తొందరగా కంప్లీట్ అవ్వాలి గైస్. అందుకే నేను ఒక పొయ్యి మీద అన్నం ఉడికిస్తున్నాను, ఇంకో పొయ్యి మీద పోపుల్ని ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అయ్యాయి, తీసి పక్కన పెట్టేద్దాం. బ్యాగ్ కూడా సర్ది పెట్టేసాం గైస్. పోపుల్లో పసుపు, నిమ్మరసం, పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలుపుకుంటే మనకి పులిహోర పోపు రెడీ అయ్యింది. ఇప్పుడు నేను రైస్ని యాడ్ చేసుకుంటే మన పులిహోర రెడీ అయిపోతుంది. చూడండి గైస్, నేను పులిహోరని ఎంత నీట్గా ప్యాక్ చేశానో. ఇప్పుడు మేము ఉండే ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఆటోలో వెళ్తున్నాం కాచిగూడ రైల్వే స్టేషన్కి. కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చేసాం గైస్. మాకు టైం అయితే 1/2 అవర్ పట్టింది. ఎందుకైనా మంచిదని మేము 1/2 అవర్ ముందే రైల్వే స్టేషన్కి వచ్చేసాం గైస్. ఇప్పుడు లగేజ్ చెకింగ్ ఉంది, లగేజ్ చెక్ చేస్తున్నారు. ఎక్కువ బట్టలు సర్దుకున్నాం. ఈ లగేజ్ చాలా హెవీగా ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ ఏది అని మేము చూసుకొని వెళ్తున్నాం. ఈ ట్రైన్లో అయితే చాలా బిజీగా నాయిస్గా ఉంటుంది గైస్. అందరూ ట్రైన్ కోసం హడావిడిగా పరిగెడుతున్నారు. తొందరగానే మా ట్రైన్ వచ్చేసింది గైస్. మా సీట్ నెంబర్ చూసుకొని కూర్చున్నాం. ట్రైన్లో మేము ఏం చేసామంటే, మేము తెచ్చుకున్న పులిహోరని తిని కొంచెం సేపు నాపేసి కొంచెం సేపు సొల్లు కబుర్లు చెప్పి ఇలా ట్రైన్ కిటికీలో నుంచి పొలాలను చూస్తూ, ఏంటి ఇది మా ఇంటి దగ్గరలానే ఉంది కదా అనుకునే వాళ్ళం గైస్. నేను ఏ పంటలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయని చూస్తున్నా గైస్. వాటర్ మెలన్, స్వీట్ కార్న్, చెరకు, అరటి, వరి, చామంతి తోటలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి గైస్. తర్వాత మనకి కాట్పాడి జంక్షన్ వస్తుంది. ఈ జంక్షన్ తర్వాత 20 మినిట్స్లో మేము తిరువనమలై వచ్చేసాం. ఈ జంక్షన్ తర్వాత 20 మినిట్స్లో మేము తిరువనమలై వచ్చేసాం. ఉండడానికి బోర్డు దగ్గర మేము ఇలా ఫోటో తీసుకున్నాం. మేము ట్రైన్ దిగేసరికి 2 o'clock అయింది. మేమందరం చాలా టైర్డ్ అయ్యాం. ఇప్పుడు మేము రూమ్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఈ రోజు మొత్తం రెస్ట్ తీసుకొని మార్నింగ్ 4 o'clockకి లేచి రెడీ అయ్యి ఇప్పుడు మేము టెంపుల్కి బయలుదేరుతున్నాం గైస్. ఈ టెంపుల్కి దగ్గరలోనే మాకు ఇల్లు దొరికింది, అదే ఇది. ఇక్కడ ఫోటో దిగాం. ఈ జ్యోతిలో మన దగ్గర ఉన్న కర్పూరాన్ని వేయాలి. గుర్తుగా ఉండడం కోసం కొన్ని పిక్స్ తీసుకోండి. ఇదే మెయిన్ గేట్ గైస్. ఇక్కడి నుంచే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ముందు మనం ఒత్తుల దీపం వెలిగించి మన మనసులో ఉన్న కోరికని శివయ్యకి చెప్పుకొని ఇక్కడి నుంచే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. కొట్టి మొక్కుకొని మేము గిరి ప్రదక్షిణకి బయలుదేరాం గైస్. ఇప్పుడు టైం 6 o'clock అయింది. మార్నింగ్ గిరి ప్రదక్షిణ వెళ్తుంటే చాలా ఫ్రెష్గా హ్యాపీగా ఉంటుంది గైస్. ఓం అరుణాచల శివ అనుకుంటూ మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం గైస్. మేము చిన్నపిల్లలతో కలిసి గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కాబట్టి మాకు చాలా ఎక్కువ టైం పడుతుంది. మార్నింగ్ మనం ఆ కొండ వైపు చూస్తుంటే చాలా ప్రశాంతంగా గణేశుని దర్శించుకున్నాం. ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ సర్కిల్, ఆ సర్కిల్ ని ఒక్కసారి మనకి 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మనం కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్ళడానికి ఇలా బోర్డ్స్ అయితే ఉంటాయి. శివ అనుకుంటూ మన ప్రయాణాన్ని మొదలు పెడుతున్నాం. 1 కిలోమీటర్ గ్యాప్ లో మనకి శివలింగాలు కనిపిస్తాయి. ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగం దర్శిస్తే మనకి నేమ్ ఫేమ్ వస్తాయి. అగ్నిలింగాన్ని దర్శిస్తే మీ పాపాలు పోతాయి. ఇది పవర్ఫుల్ అమ్మవారి టెంపుల్, కాళీమా టెంపుల్. ఇది శ్రీ రమణ మహర్షి ఆశ్రమం. ఇక్కడ చాలా సైలెంట్గా ఉండాలి, అసలు నాయిస్ చేయొద్దు. ఫొటోస్, కెమెరాస్ నాట్ అలౌడ్ గైస్.
చూడండి ఎంత పీస్ఫుల్గా బాగుందో. ఇక్కడ 1/2 అవర్ మెడిటేషన్ చేసుకున్నాం మేము. తర్వాత మేము యమలింగం దగ్గరికి వెళ్ళాం గైస్. ఇక్కడ ఉసిరి దీపాలు వెలిగించాం. నెక్స్ట్ మేము నైరుతి ప్రతి లింగం దగ్గర ప్రదక్షిణలు చేసి ఒక 20 మినిట్స్ అయినా అక్కడ స్పెండ్ చేసి వచ్చాం గైస్. ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఎండ బాగా ఎక్కువయింది. తార్ రోడ్ కూడా ఎక్కువ హీట్ అయింది. ఆ ఎండలో ఆ వేడి తార్ రోడ్డు మీద నడుస్తుంటే కాళ్ళు చాలా మధ్యలో ఆగి ఇలా రెస్ట్ తీసుకుంటూ మళ్ళీ గిరి ప్రదక్షిణ. ఇక్కడ జరిగే పెద్ద స్కామ్ ఏంటి అంటే, మీరు తెలుగు వాళ్ళ అని అడిగి కన్ఫర్మ్ చేసుకొని నా పర్స్ పోయింది, ఇంటికి వెళ్ళడానికి పైసలు కావాలని అడుగుతారు. ఇలాంటి వాళ్ళు మనకి 4-5 బ్యాచెస్ వరకు కనపడతారు. వర్ణలింగం దర్శిస్తే అలా ఈ వర్ణలింగం దర్శించుకునేసరికి మాకు 2 o'clock అయింది. డైలీ అన్నదాన సేవ ఇక్కడ ఉంది. మేము ఇక్కడే భోజనం అమౌంట్ని ఇక్కడ డొనేట్ చేయండి. 2 kilometers నడిచిన తర్వాత మేము వాయులింగం చేరుకున్నాం. కుబేరలింగం దర్శిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ పోతాయి. మోక్ష ద్వారం దగ్గర క్యూ లైన్ ఎక్కువ ఉండడం వల్ల మాకు చాలా ఎక్కువ టైం పట్టింది. కుబేరలింగం దర్శించుకున్నాక మా ఎనర్జీ అయితే లో అయింది. అయినా కానీ మేము నడుస్తూనే ఉన్నాం. అరుణాచల శివ అనుకుంటూ లాస్ట్కి ఈశాన్యలింగం చేరుకున్నాం. ఇదే చివరి లింగం. ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాం గుర్తుగా ఉండడానికి. మాకు గిరి ప్రదక్షిణ టెంపుల్లో దర్శనం అయ్యేసరికి 12 hours పట్టింది. ఫొటోస్ కెమెరాస్ కొంతవరకే అలౌ చేస్తారు. గర్భగుడిలో అస్సలు ఫొటోస్ తీయొద్దు. గర్భగుడిలో దర్శనానికి కూడా మనకి 2 minutes టైమే ఉంటుంది. రష్ ఉంటుంది ఇక్కడ. మీకు ఏదైనా తీరని కోరికలు ఉండి ఏ సమస్య వల్ల అయినా మీరు ఇబ్బంది పడుతుంటే తప్పకుండా అరుణాచలాన్ని దర్శించుకోవాలి. కోరికలు తీరి మీ మనసు చాలా తేలిగ్గా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గైస్. ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి, గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత మాత్రమే శివయ్యను దర్శించుకోవాలి.